సార్ వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్ మరియు ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ఎలా చూస్తారు? దీనికి శిక్ష అనేది ఏ విధంగా ఉంటుంది? నమస్కారము. నా పేరు ముదస్సిర్ అహ్మద్ ఖయ్యూమి, అడ్వకేట్, జనరల్ సెక్రటరీ వరంగల్ బార్ అసోసియేషన్. ఈ జరిగిన దాడి గురించి చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇది చాలా తప్పు. ఇది మన అపోజిషన్ పార్టీ వాళ్ళ పెద్ద కుట్ర. ఒక ఐఏఎస్ అధికారిని కొట్టడం అనేది ఇది చాలా నీచమైన పని. ఇది 100% ఖండించాల్సిందే. ఇది మన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కించపరచడానికి, ప్రభుత్వాన్ని దింపడానికి ఈ అంతా చేసే కుట్ర. ఈ కుట్రని సహించేది లేదు. ఇది నేను కోరేది ఏంటంటే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. కఠినమైన చర్య తీసుకొని వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళను జైలుకు పంపించాలని నా కోరిక. ఒకవేళ నేరస్తులకు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? అటెంప్ట్ టు మర్డర్ కింద చేయొచ్చు, రైట్ కింద చేయొచ్చు, మన ఒక గవర్నమెంట్ విధులు డిస్టర్బ్ చేసినట్టు దాని మీద కూడా పెట్టి వాళ్ళను శిక్షించవచ్చు. వేజింగ్ వార్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ మీద కూడా వాళ్ళ మీద పెట్టచ్చు, పెట్టి వాళ్ళని లోపల వేయాలని మా కోరిక. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులు ఉన్నతాధికారులపై జరగలేదు. ఆ దాడి అనేది కామన్ మ్యాన్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా సరే అది చాలా బాధాకరము. దీనిపై ఇది టోటల్లీ ఇట్స్ అగేన్స్ట్ ది డెమోక్రసీ. ఇది మన కంట్రీ అనేది ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్లాంటి చర్యలు కలెక్టర్ అయినా కానీ, ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ, కామన్ మ్యాన్ అయినా కానీ ఎవరి మీదైనా జరగడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాడి ఏంటంటే హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఉన్నత అధికారి, ఒక జిల్లాకు హీఈస్ ఏ బాస్. అసొంటప్పుడు అతని మీద దాడి జరగడం అనేది చాలా 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 తప్పు. మేము వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున దీన్ని సీరియస్ గా ఖండిస్తున్నాము. అతని మీద ఇమీడియట్ యాక్షన్, ఎవరైతే ఆ దాడి చేశారో వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళను ఇమీడియట్ గా జైలుకు పంపించాలని మేము కోరుతున్నాం. మన ల్యాండ్ అక్విజిషన్ గురించి చెప్పాలంటే ఇది ప్రజలకు అన్యాయం జరగకుండా ల్యాండ్ ఎక్వైర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దాని పట్ల రివ్యూ కోసం ప్రజలను పిలిపించి వాళ్ళతో డిస్కషన్ చేయడానికి పిలిపిస్తే ఇది అనవసరమైన వీళ్ళు దాడి చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మన స్టేట్ డెవలప్మెంట్ కోసమే. అది వాళ్ళకేమైనా ఇబ్బంది కలిగితే, వాళ్ళకేమైనా తక్కువ పైసలు వచ్చినాయి అనిపిస్తే దే క్యాన్ గో టు కోర్టును ఆశ్రయించవచ్చు. వాళ్ళు కోర్టును ఆశ్రయించి కంపెన్సేషన్ ఎక్కువ చేయించుకోవడానికి చేయొచ్చు. దాని గురించి రివ్యూ గురించి పిలిచారు కాబట్టి, బికాజ్ ల్యాండ్ అక్విజిషన్ అనేది ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అండ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీయే గురించి ఆలోచించి చేస్తారు. కానీ ఎవరైనా గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ వాళ్ళు దోచుకున్న దానికి ఇది చేయరు. 10 సంవత్సరాలు వాళ్ళు అంతా దోచుకున్నారు. చెరువులు కూడా దోచుకున్నారు, కుంటలు కూడా దోచుకొని అమ్మేశారు. ఇప్పుడు పరిస్థితి హైదరాబాద్ లో చూస్తున్నాం. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడితే హైదరాబాద్ అంతా నిండిపోతుంది. హైదరాబాద్ సిటీ అంతా చెరువులకు అయిపోతుంది. దాన్ని బట్టి ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్య చాలా మంచి చర్య. దీన్ని అమలు చేయడానికి అన్ని డిస్ట్రిక్ట్స్ లా, అన్ని మండలాల, అన్ని విలేజెస్ లో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఇది ల్యాండ్ అక్వైర్ చేయడం జరుగుతున్నది. కానీ ఎవరైనా కేసీఆర్ గవర్నమెంట్ దోచుకున్నట్టు ల్యాండ్ దోచుకోవడానికి కాదు. చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, స్పష్టంగా చెప్తున్నది ఓన్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ పని జరుగుతున్నది. కానీ దీన్ని ప్రజలు మంచి కోణంలో ఆలోచించాలి. మన పిల్లల ఫ్యూచర్ కోసం అయ్యే ఈ ప్రోగ్రామ్ ఇది, వాళ్ళ బెటర్మెంట్ కోసం. రేపు ఫ్యూచర్ లా ఇప్పుడు అది అవపడదు. రేపు ఫ్యూచర్ లో మనమే అనుకుంటాం, అరే బహుశా ఇది అయితే బాగుండదేమో అని. దాని గురించి అయ్యేది చర్య. దీన్ని నేను కోరేది ప్రజలతో ఏంటంటే
దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మీకేమైనా కంపెన్సేషన్ దాంట్లో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కోర్టు ఉన్నది, కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు, కోర్టులో పిటిషన్ వేయచ్చు, వేసి కంపెన్సేషన్ ఎక్కువ చేయించుకోవచ్చు. కానీ దీన్ని ఇట్లా తప్పుదోవ పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ను, మా కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎట్లా దింపాలో, దాన్ని ఎట్లా ప్రాబ్లంలో ఇరికేయాలో, దాన్ని ఎట్లా పరిశాన్ చేయాలో, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎట్లా దించాలో దాని గురించి కుట్ర చేసి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్ర, అపోజిషన్ వాళ్ళు చేసిన కుట్ర. ఇది చాలా మేము స్ట్రాంగ్ గా దీన్ని తీవ్రిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇమీడియట్లీ యాక్షన్ అగేన్స్ట్ ది కల్ప్రిట్స్ షుడ్ హ్యావ్ టు బి టేకెన్ బై ది గవర్నమెంట్ అని మేము కోరుతున్నాం.